వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ అందరూ వచ్చి వాళ్ళని పొగుడుతున్నారు. నేను ఒక్కడినే ఉన్నా ఒంటరిగా. హ్మ్. ఇప్పుడు చెప్తుంటే నవ్వుతున్నా గానీ, ఆ రోజు చాలా ఏడ్చిన నేను. అందరూ హ్మ్. "భలే తీసినావు బిడ్డ" అని వాళ్ళ ఫాదర్సు, వాళ్ళ మదర్సు, రిలేటివ్సు అందరూ పొగుడుతుంటే నాకు అరే! మనకు లేరు గదా! అని నేను పక్కకెళ్ళిపోయి ఏడ్చిన. ఓహ్! పక్కకెళ్ళిపోయి లిటరల్లీ ఒక 5 నిమిషాలు ఏడ్చిన. మా అమ్మ కాంతమ్మ. హ్మ్. మా అమ్మకు నాకు బాగా అటాచ్‌మెంట్ ఉండే. హ్మ్. తిట్టిన ఆ రోజు. ఆ! "ఈ అమ్మ బతికుంటే ఏమైందే నా తల్లి అమ్మ సక్సెస్ చూసి. 4 రోజులు బతికుంటే బాగుండు గదా! అప్పుడే ఎందుకు పోయినవే తల్లి" అని కార్‌లో కూర్చొని ఒక్కడినే ఏడ్చుకొని ఇగ మా నాన్నని ఆయనతోని కొంచెం అంటే బాగుండేది గానీ, మా అమ్మ హ్మ్. ఎక్కువ గుర్తొచ్చింది. నాన్న ఎక్కువ గుర్తొచ్చింది. హ్మ్. ఎట్లా ఇప్పుడు నేను అందరూ ఎమోషనల్‌గా ఉన్నారు. హ్మ్. నాకు ఎవరు లేరు. ఒక్కడినే ఒంటరి. ఎట్లరా అని జెప్పి ఆ రోజు ఫీల్ అయినా. నాకు ఆ రోజు లేదు మా అమ్మ, నాన్నని పరిచయం జేయాలి ప్రపంచానికి. హ్మ్. వాళ్ళే గదా నాకిచ్చింది ఈ అవును. రక్తం, ఈ బ్లడ్డు, ఈ ముద్ద. ఆహ్, మళ్ళా వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ కళ ఆ! కూడా మీ లోపలుంది. నా లోపలుంది. బ్లడ్‌లో. వాళ్ళే గదా నాకు హ్మ్. వారసత్వంగా ఇచ్చింది. వాళ్ళని ప్రపంచానికి పరిచయం జేయాలని ఆ రోజు స్టేజ్ మీద ప్రపంచానికి పరిచయం జేసినా అండి. దట్టు మా నాన్న చనిపోయినప్పుడు కరెక్ట్‌గా 'నీది నాది ఒకే కథ' జరిగింది. జరుగుతుంది. మా నాన్న చనిపోయినాక విష్ణు గారు, శ్రీ విష్ణు శ్రీ గారు విష్ణు హీరో. హీరో. ఆయన "సురేష్ ఇట్లా నాన్న చనిపోయారంట గదా!" అనంటే, "అవును సార్." వర్క్ జరుగుతుందప్పుడు. హ్మ్. మిక్సింగ్ అది చనిపోయారంట గదా! అనంటే, "అవును సార్" అంటే. ఆయన ఏమీ చెప్పకుండా నాకు నా అకౌంట్‌కి అంటే అప్పుడు హ్యూజ్ అమౌంట్ పంపించిండు. ఓహ్! "నువ్వెళ్ళు, హ్మ్. వెళ్లి జాగ్రత్తగా చూసుకో" అని జెప్పి అప్పుడు నాన్న కార్యక్రమాలన్నీ సార్ పంపించిన మనీతోనే జేసినాం. ఓహ్! నాన్న వావ్! అప్పుడు అదే విష్ణు గారు అప్పుడు అంటే ఏమి చెప్పలే నాకు అకౌంట్‌లో క్రెడిట్ అయిపోయి మెసేజ్ వచ్చింది. హ్మ్. ఇట్లా ఇంత పలానా అమౌంట్ పడ్డది. పెద్ద అమౌంట్ పడ్డది అని మెసేజ్ వచ్చింది. నేను షాక్ అయినా. ఎక్కడి నుంచొచ్చాయి ఆ! ఇవన్నీ? అహా! తెలిసింది. తెలుసు. నాకు డీటెయిల్స్‌లో. హ్మ్. చూసిన. విష్ణు గారికి మెసేజ్ పెడితే ఉంచుకో. ఇంకేమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి అని అన్నారు. ఇంకొక ఎమోషనల్ మూవ్‌మెంట్ ఏందనంటే సినిమా 'నీది నాది ఒకే కథ' మొత్తం అయిపోయింది. ఫస్ట్ కాపీ చూస్తున్నాం. హ్మ్. అప్పుడు ఎక్కడో చూస్తున్నాం గుర్తులేదు. ఫస్ట్ కాపీ చూస్తుంటే సినిమా పడగానే సో, 'బొబ్బిలి శంభయ్య' గారికి ఈ సినిమా అంకితం ఓకే. అని స్టార్టింగ్‌లో ఉంది. షాక్ అయినా నేను. వావ్! నాకు సూపర్. తెలియదది. షాక్ అయినా నేను. హ్మ్. షాక్ అయ్యి అరే! ఏంది హ్మ్. ఆహ్, వేరే నన్ను అడిగితే అవునురా నాన్న ఈ టైంలోనే జరిగిపోయిండు గదా! గుర్తుంటది. అందుకే ఏసినాం. విష్ణు గారు మీ అందరం అనుకోని వేసినాం అంటే నేను ఇగ ఆ రోజు గట్టిగా పట్టుకొని ఏడ్చాను. మీరు హ్మ్. ఇప్పటికి చూడండి ఓటీటీలో హ్మ్. నాన్న పేరు ఉంటది. ఓకే. దాని తర్వాత ఏం జరిగింది కరెక్ట్‌గా సినిమా రిలీజ్ 2 డేస్ ముందో, 3 డేస్ ముందో హ్మ్. వీరన్న వాళ్ళ ఫాదర్ చనిపోయిండు.